అరకప్పు. అరకప్ప లేకపోతే పావు కప్పు. నేను ఫుల్ కప్. ఇక్కడ శివకాశి అని ఒకడున్నాడే, ఎక్కడ్రా? శివకాశి అంటే ఒక్కడా కాక వాడేమన్నా 10 మందితో సమానమా? పిలవరా వాణ్ణి. శివకాశి ఈఎన్టీ కాదు, అక్కడ నో ఎంట్రీలో చాలా మంది వస్తున్నారు. ఇది 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 ఇదే నేను నీళ్ళు కోరుకున్న మార్పు. ఇప్పుడు అచ్చమైన తెలుగు అమ్మాయిలా అందంగా లక్షణంగా ఉన్నావు. అది సరే, ఏదో లంగా ఓణి చీరా జాకెట్ అని మా చెల్లికి క్లాస్ పీకావట. చెల్లా? అవును, నేను నా చెల్లి కవల పిల్లలో ఒకేలా ఉంటాం. నా పేరు దేవి, నా చెల్లి పేరు శ్రీదేవి. శ్రీ దేవా? అవును, నేను లోకల్, చిన్నప్పటి నుంచి ఇక్కడే చదివాను కాబట్టి ఇదే స్టైల్లో ఉంటాను. కానీ నా చెల్లి ఫారెన్ లో చదువుకుంది, తను ఆ స్టైల్లో ఉంటుంది. అవును, నువ్వేంటి ఆడవాళ్ళు చీర కట్టుకొస్తే మహాలక్ష్మిలా చూసి చేతులెత్తి దండం పెడతానన్నావంట? యా యా యా. ఇదిగో నా దోస్తు దోసకాయల అనసూయమ్మ సాంప్రదాయబద్ధంగా లంగావణి వేసుకొచ్చింది. పెట్టు దండం. పెట్టుకోరా దండం. ఏంటి ఆలోచిస్తున్నావు? పోనీ బాలీవుడ్ నుంచి మా కజిన్ సిస్టర్స్ వచ్చారు, వాళ్ళకి చెప్తావా? బాలీవుడ్ నుంచి అంటే ఐశ్వర్యారాయ్, ప్రీతి జింగానియా, బిపాసా బసు అందరూ వచ్చుంటారు. అక్క ఏంటి బాయ్యా దండేసి దండం పెడతాన్నావుంటగా? పెట్టు బాయ్యా పెట్టు. ఏంటి పెట్టేది? అవతల మా లవర్ వెయిటింగ్. లవ్వరా? అవును, ఇవాళ ఫిబ్రవరి 14th కదా. అయితే లవర్స్ డే కదా. అయితే లవర్స్ కదా. మీకు లవ్వర్సా? అవును, అర్జెంటుగా పార్కుకు వెళ్ళాలి. పొదలుగాలి, చెమటలు పట్టాలి. చెమటలు పట్టడానికి పార్కుకు దేనికే? ఇక్కడే పట్టిస్తా ఉండండి. ఇలాగే మీ అందరికి మిలిటరీ మర్యాదే. ఎటువంటి డ్రెస్ వేసుకున్నా నీ చెల్లె పద్ధతిగా ఉంది. నువ్వేంటే ఓనీ వేసుకున్న వీధిలోడిలాగా ఉన్నావు. అంత కరెక్ట్ గా మా ఇద్దరి మధ్య తేడా ఎలా కనిపెట్టావు? అదో గొప్ప టాలెంట్ మా. నేను కన్నా నీ అమ్మ కనిపెట్టలేదు, నీ బాబు కనిపెట్టలేదు. హలో, మధ్యలో డిస్టర్బ్ చేయకు. ఈ శివకాశి ఏ బోల్ట్ ఏ బండితో టక్కుమని కనిపెట్టేయగలడు, నువ్వు లెక్క. అయినా ఈ శివకాశి లుకే వేరు. అన్నా నీ స్టైల్లో 5 టర్నింగ్ ఇచ్చుకో అన్నా. ఇప్పుడు నడవన్నా. నిజాం కాలేజ్ స్టూడెంట్ రాజా అంటే ఎవడా? ఫ్రెండ్. ఏమైంది మేడం? రాజు అంటే నేనే. నువ్వా? మేడం ఏమైంది మేడం? మేడం చెప్పండి మేడం. ఏమైంది చెప్పండి మేడం. చెప్పండి మేడం చెప్పండి. శివకాశనా నా శివకాశనా. చూడు, ఆడపిల్లలకి లెటర్స్ రాస్తావురా? రాయనని చెప్పేంత వరకు కొడతాను. నువ్వెవరా సౌండ్ చేస్తున్నావు? ఓకే, అబ్జెక్షన్ యువర్ ఆనర్. మీరు మా క్లయింట్ ఎందుకు కొడుతున్నారో తెలుసుకోవచ్చా? ఈ రాస్కెల్ తనతో చదువుతున్న అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు. తనతో చదువుకున్న అమ్మాయి కాకపోతే నీకు ఇస్తాడా? నువ్వు లాయర్వి, లాయర్ లా మాట్లాడు. నువ్వు ఎస్ఐ లా మాట్లాడు. మీరు ఆపండి. రే, నువ్వు నిజంగా అమ్మాయికి లెటర్ రాసావా? ఆ అమ్మాయికే కాదన్నా, ఇంకా 10 మందికి రాశాను. హలో, యు ఆర్ ఎక్సీడింగ్ యువర్ లిమిట్స్. చూడండి, మాకు ఆడవాళ్ళంటే గౌరవం, మర్యాదగా చేయి తీయండి. చేయి. ఎందుకురా అంతమందికి రాసావు? నేను రాసిన లెటర్ తెప్పించి చదవండి అన్నా. నాదేమైనా తప్పుంటే మీ ఇష్టం, ఏమైనా చేయండి. నీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవర్రా? దేవి అని మా క్లాస్మేట్. ఇప్పుడు ఎక్కడుంటుంది? కాలేజీలో ఉంటుంది. నేను వెళ్ళి ఆ దేవిని తీసుకొస్తా. ఈ లోపు మా వాడి మీద చెయ్యి పడిందో
నీకు ఇచ్చిన లెటరేగా, చదువు. పైకి చదువు. ప్రియమైన దేవి గారికి సాయి రాయినది. మాది చాలా పేద రైతు కుటుంబం. మా నాన్న వ్యవసాయంలో నష్టపోయి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. చదువు. నా చదువు ఆగిపోకుండా మా అమ్మ పొలం పని చేసి నాకు డబ్బు పంపించేది. 2 నెలల క్రితం అనారోగ్యంతో అమ్మ కూడా చనిపోయింది. మా అమ్మ ఆత్మశాంతి కోసం నేను ఇంజనీరింగ్ పూర్తి చేయాలి. పరీక్ష ఫీజు కట్టలేను. అందుకే మీ అందరి హెల్ప్ కోరుతూ ఈ లెటర్ రాస్తున్నాను. ఈ హెల్ప్ చేస్తే మీలో మా అమ్మని చూసుకుంటాను. చూడు, వాడు నీళ్ళు అందాన్ని చూడలేదు, అమ్మని చూశాడు. అయినా నాకు తెలియక అడుగుతాను ఎస్ఐ గారు, ఒక అమ్మాయి అబ్బాయి మీద కంప్లైంట్ ఇస్తే వెనక ముందు ఆలోచించకుండా కొట్టేస్తారా? అదే మేము అమ్మాయిని తీసుకెళ్ళి కొట్టిస్తే ఏంటి పరిస్థితి? చెప్పండి ఎస్ఐ గారు. ఈ చైన్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టి నీ ఫీజు కట్టుకో. అలాగే. వస్తా. అన్నా ఏంటన్నా ఆలోచిస్తున్నావు? ఈ కేసు నేను కోర్టులో వాదిస్తే ఎలా ఉండేదా అని. ఓడిపోయాడివి. ఏ నువ్వు ఎప్పుడు కోర్టుకు వెళ్ళావు కదా. కరెక్ట్ గా చెప్పావరా, కరెక్ట్ గా చెప్పావరా. ఏయ్, నువ్వేం బండెక్కుతున్నావు? కాలేజ్ నుంచి తీసుకొచ్చింది నువ్వు, దింపాల్సింది కూడా నువ్వే. ఏంటయ్యా ఏమి ఎవడో రౌడీతో వచ్చింది? మీరు వాడితో రావటం చూశారు, నేను వాడితో పోవటం కూడా చూశాను. మీ రేంజ్ కారు కావాలంటే మా దగ్గర శాంతులు ఒక్కటే ఉందండి. నా రేంజ్ కారు నేను కొనగలగానండి అయ్యా. మీ రేంజ్ అల్లుడు మీకు వచ్చేటట్లు లేడండి అయ్యా. మీ అమ్మాయి శివకాశి అనే కుర్రాడుతో బైక్ మీద కాలేజీకి వచ్చిందండి అయ్యా. ఆటలు చెప్పడం మానేసి చాడీలు చెప్పడం మొదలెట్టారా? ఆడ ఆఫ్టర్ వెళ్ళరండి, మీ పని పోతే. అన్న నువ్వు ఇచ్చిన చనువు వల్లే చెల్లి అలా రెచ్చిపోతుంది. నువ్వు ఎక్కువ చనువు తీసుకో మాకు. సరే సార్, మా అమ్మాయిని పిలిచి వార్నింగ్ ఇస్తాను. అది రాంగ్ అవుతుందండి. ఈడొచ్చిన అమ్మాయికి అడ్వాన్స్ ఇవ్వడం అంటే బ్యాలెన్స్ అయిపోయిన సిమ్ కార్డు రీఛార్జ్ చేసినట్టు. ఎంత యాక్టివేట్ అయిపోతే అవుట్ గోయింగ్ ఫ్రీ అయిపోయి. వాడి కాలో చేయి తీసేద్దాం. పదరా పదనే. రే ఇప్పుడు రోడ్డు మీద చెత్త ఉంటే ఏం చేస్తాం? మనం ఎత్తి పారేస్తామా? కార్పొరేషన్ ఫోన్ చేస్తాం. అలాగే ఇది కూడా పోలీసులు ఫోన్ చేయండి, వాళ్లే వాడిని విరిచేసి వెల్డింగ్ చేసుకుంటారు. ఎక్కడ రా శివకాశి? టాప్ లో ఉన్నాడండి. నీ ఎప్పట్లో సరిగ్గా చెప్పరా. ఏంటి సార్, టాప్ లో అంటే టాప్ లోనే ఉన్నాడు చూడండి సార్. శివకాశి దిగరా కిందికి. నా కోసం విరిగిన పాటలు అతికించుకోవడానికి వస్తారు, మీరొచ్చారేంటి సార్? నీ బొక్కలు విరక్కుండా చూసుకోమని చెప్పడానికి వచ్చాను. ఈ సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ హుండాయి హనుమంతరావు గారు నీ మీద కేసు పెట్టారు. వారెవరు? నాటకాలు ఆడకో. ఆయన ఎవరో తెలియందా? ఆయన కూతురు దేవిని లైన్ లో పెట్టావా? ఏ లైన్ లో సార్? మీటర్ గేజా, బ్రాడ్ గేజా? అంతొద్దు, చించేస్తాడు. వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు, వదిలేస్తాడు. సరే పడతాను. ఎక్కడున్నాడు ఆయన? ఇమేజ్ గార్డెన్ లో. ఏ గార్డెన్ లో? ఇమేజ్ గార్డెన్ లో. రాయ్ పీపీ. ఏంటి శివకాశి? ఏయ్ పీపీ, వయసులో ఉన్న ఒక అమ్మాయి వయసులో ఉన్న ఒక అబ్బాయి ప్రేమించుకోకూడదని మీ చట్టంలో ఏమన్నా రాసుందా? లేదే. ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని ప్రేమించినా, ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని ప్రేమించినా తప్పులేదని ఈ మధ్య ఫారిన్ కంట్రీస్ లో చట్టం కూడా చేశారు, క్లబ్లు కూడా పెట్టారయ్యా. అటువంటిది ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తే తప్పేంటి? యాజ్ ఫర్ మై నాలెడ్జ్ గోస్ 1955 and 56 ఈ శివకాశి 2007-8 నుంచి ఆ హ్యుండై హనుమంతరావు కూతుర్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. రూలే మార్చుకుంటావో కేసే పెట్టుకుంటావో అది మీ ఇష్టం. ఎవరా బండి కీజు?